నమస్తే అండి. నేను ఈరోజు మామిడికాయ చట్నీ పెట్టాను. మామిడికాయ చట్నీ ఇప్పుడే పెట్టరు. మామిడికాయ చట్నీ ఇంకా 2-3 నెలలు అయిన తర్వాత పెడతారు. కానీ ఇప్పుడు మామిడికాయ చట్నీ కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని పెట్టుకున్నట్లయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ మామిడికాయ చట్నీ తింటాము ఫ్రెష్గా. ఈ 4-5 మామిడికాయలతోటి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ మామిడికాయలు మాత్రం ముందుగా నీళ్ళల్లో చాలాసేపు నానబెట్టుకొని తుడవాలి. బట్టతోటి తుడిచి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ మీద పాత్ర పెట్టి ఒక 2 గ్లాసుల ఆయిల్ వేయాలి. కొలత 2 గ్లాసుల ఆయిల్ బాగా వేడైన తర్వాత, వేడి బాగా కావాలి. వేడి అయితేనే చాలా బాగా వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు వేయాలి. అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు వేసి అల్లం వెల్లుల్లి పేస్టు, ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెష్గా అయితేనే టేస్ట్ వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి, అల్లం చట్నీలాగా. ఈ వేడి ఆయిల్లోనే వేసుకున్నట్లయితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ వేడికే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉడుకుతుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఉండలు లేకుండా బాగా అంతా కలపాలి. ఇలా కలిపినట్లయితే మంచిగా ఉడుకుతుంది. ఒకే దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకే దగ్గర ఉండకుండా అంతా కలుస్తుంది. చాలాసేపు ఇలా కలపాలి. ఆ వేడికే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒకవేళ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిగా అనిపిస్తే మళ్ళీ కొంచెం చిన్న మంట మీద కొంచెం సేపు ఉడకనియాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. కలిపి చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాతనే అన్నీ కలుపుకోవాలి. జీలకర్ర, మెంతులు వేయించుకొని పొడి చేసుకొని పెట్టుకోవాలి. ఈ జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి 2 స్పూన్లు. ఈ ఆయిల్ వేసిన గ్లాసున్నర వేసాను మిరప్పొడి. సగం కంటే కొంచెం తక్కువ సాల్ట్ వేసాను. సాల్ట్ సరిపోకుంటే మళ్ళీ వేసుకోవచ్చు, కొంచెం తక్కువనే వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఈ ముక్కలన్నీ వేసి కలుపుకోవాలి. కట్ చేసుకున్న ముక్కలన్నీ వేసి బాగా అంతా కలిసే వరకు బాగా కలుపుకోవాలి. ఇలా బాగా అంతా కలపాలి. అంతా కలపాలి. ఇలా బాగా కలిపిన తర్వాత కొంచెంసేపు అయిన తర్వాత ఒక గాజు పాత్రలో పెట్టుకోవాలి. మడతామాన్ ఉంటే ఆ మడతామాన్లో పెట్టుకోవచ్చు, లేకపోతే కొంచెమే కాబట్టి నేను గాజు పాత్రలో పెట్టుకుంటున్నాను. ఇలా గాజు పాత్రలో పెట్టుకున్నట్లయితే చట్నీలు బాగుంటాయి. గాజు సీసాలోనే పెట్టుకోవాలి. ప్లాస్టిక్ దాంట్లో పెట్టకూడదు. ఇలా ఊరిన తర్వాత చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే